రాజకీయ చిత్రాల్లో సిక్కోలు రాజకీయం ఓ పట్టాన అర్థం కాదు. ఇక గెలుపుబాటలో ఉన్నారనుకుంటున్న తరుణంలో ఒక్కసారి టర్న్ అయి ఓటమి చవి చూస్తాయి. ఓటర్లు కూడా గుంభరంగా ఉంటారు. అందులో సిక్కోలు జిల్లాలో పలాస, కాశీబుగ్గ నియోజకవర్గ ఓటర్ల గురించి అయితే అసలు చెప్పనక్కర్లేదు. ఈ వేసవికి దీటుగా పలాసలో హాట్ గా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బరిలో ఉన్న మంత్రి అప్పలరాజు, గౌతు శిరీషలు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలు, ప్రత్యారోపణలతో 4 మండలాల ఓటర్లను హీటెక్కిస్తున్నారు. మంత్రి అప్పలరాజుకు అనుకూలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఇటీవల బాబు పర్యటన, పార్టీలో చేరికలు, టీడీపీ గ్రాఫ్ పెరిగిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ నువ్వా నేనా అన్న స్థాయిలో ఉన్నట్టు రాజకీయ పరిశీలకులు అంచనాలు వేస్తున్నారు. ఇదిలా ఉంటే టీడీపీ తరపున అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు పలాస అభ్యర్థి శిరీష విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పలాసలో సాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నారు. మరోవైపు వైసీపీ అభ్యర్థి మంత్రి అప్పలరాజు కూడా విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పలాసలో ఇప్పుడు హోరాహోరీ పోరు కొనసాగుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.